హాయ్ ఫ్రెండ్స్, మనం సిటెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీలో భాగంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. 3 పార్ట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇది వచ్చేసి పార్ట్ 4. ఈ వీడియోలో మనం స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో 5 స్టేజెస్ ఉంటాయి. 5 స్టేజెస్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రీనాటల్ పీరియడ్. ప్రీనాటల్ స్టేజ్. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే ఫర్టిలైజేషన్ నుండి బర్త్ వరకు. ఫర్టిలైజేషన్ టు బర్త్. సెకండ్ స్టేజ్ చూద్దాం. సెకండ్ స్టేజ్ ఏంటి అంటే ఇన్ఫాన్సీ. ఇది బర్త్ నుండి అంటే పుట్టిన దగ్గర నుండి 2 years వరకు. 2 years. థర్డ్ స్టేజ్ చూద్దాం. థర్డ్ స్టేజ్ వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్. ఇది 2 years నుండి 6 years వరకు. 2 years నుండి 6 years వరకు. ఆ తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్ తర్వాత లేటర్ చైల్డ్హుడ్. ఇది 7 years నుండి 11 years వరకు. అండ్ ఆ తర్వాత అడాలసెన్స్. ఈ అడాలసెన్స్ వచ్చేసి 12 years నుండి 19 years వరకు. 12 years నుండి 19 years వరకు. స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో మొత్తం ఎన్ని స్టేజెస్ ఉంటాయి? 5 స్టేజెస్ ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ప్రీనాటల్ స్టేజ్. ఇది ఫర్టిలైజేషన్ అంటే ఓవ్యూమ్ కలిసినప్పుడు, స్పర్మ్ మరియు ఓవ్యూమ్ కలిసినప్పుడు ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఆ ఫర్టిలైజేషన్ దగ్గర నుండి బర్త్ వరకు ఉండే పీరియడ్ని ప్రీనాటల్ పీరియడ్ అని చెప్పి అంటారు. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఇన్ఫాన్సీ. ఇది బర్త్ నుండి 2 years అంటే పుట్టిన దగ్గర నుండి 2 years వరకు. థర్డ్ స్టేజ్ వచ్చేసి ఎర్లీ చైల్డ్హుడ్. ఇది 2 years నుండి 6 years వరకు. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి లేటర్ చైల్డ్హుడ్. ఇది 7 years నుండి 11 years వరకు. లాస్ట్ స్టేజ్ ఏంటి అంటే, లాస్ట్ స్టేజ్ అని కాదు, మనం 18 years వాళ్ళ వరకు మనం టీచ్ చేస్తాం కాబట్టి ఈ అడాలసెన్స్ వరకు తెలుసుకుంటే చాలు. ఈ అడాలసెన్స్ స్టేజ్ వచ్చేసి 12 years నుండి 19 years వరకు. ఇప్పుడు ఒక్కొక్క స్టేజ్ గురించి, వాటిలో జరిగే చేంజెస్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ పీరియడ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ప్రీనాటల్ స్టేజ్. ఇది మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఫర్టిలైజేషన్ టు బర్త్ అంటే పుట్టేదాకా. ఫర్టిలైజేషన్ టు బర్త్. ఈ పీరియడ్లో మళ్ళీ మనకి 3 periods ఉంటాయి, అంటే 3 stages ఉంటాయి. ఈ ప్రీనాటల్ స్టేజ్లోనే ఇంకొక 3 stages ఉంటాయి. అవి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ద ఫెర్టిలైజ్డ్ ఓవ్యూమ్. ఇది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చేసి ద ఎంబ్రియో. దీన్ని ద ఎంబ్రియానిక్ స్టేజ్ అని కూడా అంటారు. ద ఎంబ్రియో. థర్డ్ స్టేజ్ వచ్చేసి ద ఫోటస్ స్టేజ్. దీన్నే ఫీటల్ స్టేజ్ అని కూడా అంటారు. ఈ ఫర్టిలైజ్డ్ ఓవ్యూమ్ స్టేజ్ అనేది
ఫర్టిలైజేషన్ అంటే 0 నుండి 2 వీక్స్ వరకు, 2 వీక్స్ వరకు. అండ్ ఎంబ్రియానిక్ స్టేజ్ వచ్చేసి 2 వీక్స్ నుండి 2 మంత్స్ వరకు, 2 మంత్స్ ఆర్ 8 వీక్స్ అని కూడా అనొచ్చు. 2 వీక్స్ నుండి 8 వీక్స్ ఆర్ 2 మంత్స్. నెక్స్ట్ ఫోటస్ స్టేజ్ వచ్చేసి 2 మంత్స్ నుండి 2 మంత్స్ నుండి బర్త్ వరకు, 2 మంత్స్ నుండి బర్త్ వరకు. ఈ ఫెర్టిలైజ్డ్ ఓవ్యూమ్లో చాలా చిన్న సైజులో మన బాడీ అనేది ఉంటుంది, పార్ట్స్ ఏవి ఏర్పడవు. నెక్స్ట్ ఈ ఎంబ్రియానిక్ స్టేజ్లో మొత్తం మన బాడీలోని పార్ట్స్ అన్నీ చాలా చిన్నగా అన్నీ ఫామ్ అయిపోతాయి. హార్ట్, కిడ్నీ, లివర్ ఇవన్నీ ఫామ్ అయిపోతాయి, కానీ చాలా చిన్నగా ఉంటాయి. ఈ ఫోటస్ స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే మన పార్ట్స్ అన్నీ కూడా డెవలప్ అయ్యి మనం హ్యూమన్ బాడీగా ఏర్పడతాం. నెక్స్ట్ స్టేజ్ ఇన్ఫాన్సీ. ఇది ఎక్కడి నుండి అంటే బర్త్ టు 2 ఇయర్స్, అంటే పుట్టిన దగ్గర నుండి 2 ఇయర్స్ వరకు. దీంట్లో మెయిన్గా మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే భాషా వికాసం అనేది ఇక్కడే మొదలవుతుంది. ఏం జరుగుతుంది? లాంగ్వేజ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ బిగిన్స్. ఇన్ఫాన్సీ స్టేజ్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ డెవలప్మెంట్ ఎక్కడి వరకు వస్తుంది అంటే ఇక్కడ చైల్డ్ అనేవాడు క్రాల్ అంటే ప్రాకగలుగుతాడు, అండ్ అలాగే స్టాండ్ నుంచోగలుగుతాడు, అండ్ వాక్ నడవగలుగుతాడు. ఫిజికల్ డెవలప్మెంట్ ఎక్కడి వరకు వచ్చింది? క్రాల్, స్టాండ్ అండ్ కెన్ వాక్. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మోస్ట్ గ్రోత్, అంటే ఎక్కువ శాతం గ్రోత్ మొత్తం ఈ స్టేజ్లోనే జరుగుతుంది. మన బాడీలో జరిగే ఎక్కువ శాతం గ్రోత్ అంతా కూడా ఇన్ఫాన్సీ స్టేజ్లోనే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చైల్డ్ అనేవాడు ఎలా డెవలప్ అవుతాడు అంటే డిపెండెంట్. అప్పటి వరకు వేరే వాళ్ళ మీద డిపెండెంట్ ఉన్న చైల్డ్ యాక్టివ్ చైల్డ్గా డెవలప్ అవుతాడు. యాక్టివ్ చైల్డ్. ఇన్ఫాన్సీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 4 పాయింట్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి? ఫిజికల్ డెవలప్మెంట్ ఎక్కడి వరకు వస్తుంది అంటే కెన్ క్రాల్, స్టాండ్ అండ్ కెన్ వాక్, అంటే పరాకగలుగుతాడు, నుంచోగలుగుతాడు అండ్ నడవగలుగుతాడు. అండ్ ఆ తర్వాత మోస్ట్ గ్రోత్, మొత్తం మన డెవలప్మెంట్లోనే ఎక్కువ శాతం బాడీ గ్రోత్ మొత్తం ఈ ఇన్ఫాన్సీ స్టేజ్లోనే జరుగుతుంది. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి డిపెండెంట్ చైల్డ్ నుండి యాక్టివ్ చైల్డ్, అంటే తన పనులు తను చేసుకోగలిగే సామర్థ్యాన్ని ఈ పీరియడ్లో తెచ్చుకుంటాడు. థర్డ్ స్టేజ్ ఏంటి అంటే ఎర్లీ చైల్డ్హుడ్. ఇది వచ్చేసి 2 ఇయర్స్ నుండి 6 ఇయర్స్ వరకు. ఈ స్టేజ్లో పిల్లవాడు ఎక్కువగా టాయ్స్తో ఆడుకోవడం జరుగుతుంది, అంటే ఎక్కువ టైం మొత్తం టాయ్స్తో స్పెండ్ చేస్తాడు, టాయ్స్తో ఆడుకుంటూ స్పెండ్ చేస్తాడు. అండ్ ఆ తర్వాత ఈ ఏజ్ని ఆర్ ఈ పీరియడ్ని మనం ఏమని చెప్తాము అంటే ప్రీ స్కూలింగ్ స్టేజ్ అని పిలుస్తాం. ప్రీ స్కూలింగ్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో పిల్లవాడు నర్సరీ, అంటే ఇప్పుడు ప్లే స్కూల్స్ వస్తున్నాయి కదా, ప్లే స్కూల్స్కి వెళ్ళటం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇక్కడ పిల్లవాడు ఈగోసెంట్రిక్గా ఉంటాడు. ఈగోసెంట్రిక్ అంటే ఏంటి అంటే ప్రపంచం మొత్తం తన చుట్టూనే ఉంది అని చెప్పి ఊహించుకుంటాడు. దాన్ని ఈగోసెంట్రిక్ అని చెప్పి అంటాం. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి లేటర్ చైల్డ్హుడ్. ఇది 7 ఇయర్స్ నుండి 11 ఇయర్స్ వరకు ఈ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్ని మనం ఏమని చెప్తాము అంటే ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్ అని చెప్పి చెప్తాము. ఎందుకు అంటే ఆ స్టేజ్లోనే మనం స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ చేస్తాం కాబట్టి. ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ దిస్ పీరియడ్ ఇన్ఫ్లుయెన్స్ ది చైల్డ్హుడ్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. అంటే ఈ పీరియడ్లో జరిగే ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా
తన లైఫ్ మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. 5th స్టేజ్ వచ్చేసి అడాలసెన్స్. దీన్నే ప్యూబర్టీ అని కూడా అంటారు. ఇక్కడ చైల్డ్ అనేవాడు అడల్ట్గా చేంజ్ అవుతాడు. ఏ స్టేజ్లో 13 ఇయర్స్ నుండి 19 ఇయర్స్ వరకు పిల్లవాడు అడల్ట్గా చేంజ్ అవుతాడు. చైల్డ్ నుండి అడల్ట్గా మారుతాడు. అండ్ ఆ తర్వాత ఈ అడల్ట్స్ అనేవారు ఎన్నో సోషల్ చేంజెస్, బయాలజికల్ చేంజెస్ని ఫేస్ చేస్తారు. అంటే బాడీలో చాలా చేంజెస్ అనేవి ఇక్కడ జరుగుతాయి. ఫేసెస్ సోషల్, బయాలజికల్ అండ్ పర్సనల్ చేంజెస్. అండ్ ఇక్కడ పీర్ గ్రూప్స్తో అంటే ఫ్రెండ్స్తో గడపడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తాడు. ఏమవుతుంది? యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ అండ్ లాజికల్ థింకింగ్ ఈ పీరియడ్లో స్టార్ట్ అవుతుంది. యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే కళ్ళ ముందు లేని వాని గురించి కూడా పిల్లవాడు థింక్ చేయగలుగుతాడు. సో ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు? 13 ఇయర్స్ నుండి 19 ఇయర్స్ వరకు. ఏమేమి చెప్పుకుందాం? చైల్డ్ అనేవాడు అడల్ట్గా చేంజ్ అవుతాడు. సోషల్ ప్రాబ్లమ్స్, బయాలజికల్ ప్రాబ్లమ్స్, అలాగే పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఫేస్ చేస్తాడు. ఎందుకు అని అంటే బాడీలో చేంజెస్, మెంటల్ చేంజెస్ అన్నీ కూడా ఈ పీరియడ్లో స్టార్ట్ అవుతాయి. పీర్ గ్రూప్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవటం స్టార్ట్ చేస్తాడు. అండ్ లాజికల్ థింకింగ్ అలాగే యాబ్స్ట్రాక్ట్ థింకింగ్ కూడా ఇక్కడే స్టార్ట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.